కాకినాడ నగరంలోని రేచెళ్లపేటలో వేయించేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి 88వ మహోత్సవం చొల్లంగి అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక 6వ డివిజన్ రేచెళ్లపేటలో వేయించేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి 88వ మహోత్సవం చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను, ఆలయ పురోహితులు మంతి ముత్యాల మురళి మాట్లాడుతూ చొల్లంగి అమావాస్య శ్రీ భక్తాంజనేయ స్వామివారి 88వ మహోత్సవంలో భాగంగా స్వామివారికి వినాయక పూజ, పుణ్యవాచనం, పంచాంగ ప్రసన, ఆదిత్య నవగ్రహ మండప ఆరాధన, పంచామృతాభిషేకాలు మరియు సింధూర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దౌర్ల హనుమంతరావు, సామంతుల ఏలేష్, వి రామకృష్ణ, కె అప్పారావు, కర్ర భయ్య, విజయ్, పి చిట్టిబాబు, త్రినాథ్, లక్ష్మణ్, సీతారాం, బాబ్జీ, పాపాయ్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడానండి ఎక్కడ కూడా తగ్గకుండా ఈనాడు ఉండే జనరేషన్ ఇప్పుడున్నటువంటి పిల్లలు అందరూ కలిసి మన పూర్వీకుల ఆశయాలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారే. నేను మనస్ఫూర్తిగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులను అందరినీ కూడా కాకినాడ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 1938లో ఉండే ఆచారాలన్నీ కూడా కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోతున్నారు. విచిత్రం ఏంటంటే, చెప్పుకోదగ్గది ఏంటంటే, ఈ రోజు వరకు మర్చిపోకుండా ఆశయాల ఆలోచన విధానాలు ఇక్కడ ప్రజలకి ఈ చొల్లంగి అమావాస్య రోజున దర్శన భాగ్యం కలిగించి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇప్పుడే ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. అంటే మన పూర్వీకులు ఇచ్చినప్పుడు చిన్న దేవాలయం, ఈరోజు 2018లో దీన్ని పెద్ద దేవాలయం కట్టారు, చాలా బాగా కట్టారు. ఇప్పుడే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా ఉంది. విగ్రహం చూస్తే జీవకళ పుట్టుడు కనిపిస్తుంది అక్కడ విగ్రహంలో. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను రావడం, దర్శనం చేసుకోవడం. ఈరోజు ఈ దర్శనంలో కూడా కోరుకున్నా, ఈరోజు కాకినాడ ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు పుష్కలంగా పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏదైతే 12 గంటల సమయమందు మన కాకినాడ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు బ్రాకెట్లో కొండబాబు గారు మా దేవాలయానికి వచ్చి, ఈ రేచెళ్లపేట భక్తాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి విశేషమైన పూజలన్నీ సందర్శించి వారికి కూడా తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వారు కూడా ఇప్పుడే వెళ్ళి ఉన్నారు ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 9 రోజులు కూడా స్వామివారికి ఒక్కరోజు విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. కనుక ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి వారు మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో వారందరూ కూడా సుఖ సంతోషాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు పొందిన వారే ఉంటారు. కనుక ఈ దేవాలయం చాలా మహిమాతమైన దేవాలయం. కనుక ఈ స్వామి మీరు ఏవైనా భక్తులు కోరికలు కోరుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా మహిమాతమైన దేవాలయం మన ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం రేచెళ్లపేటలో ఇప్పటి నుంచో ఉన్నది. కనుక నేను ప్రధాన అర్చకుడిగా 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. కనుక మన కమిటీ వారైన శ్రీను గారు, కోడి శ్రీను, పచ్చిపాల శ్రీనివాసు, అలాగే వారి కమిటీ వారు ఎల్లేశ్వరరావు గారు, మా క్యాషియర్ గారు, తర్వాత కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మన హనుమంతరావు గారు, వీరందరూ కూడా సహాయ సహకారం, దౌర్ల హనుమంతరావు గారు, వీరందరూ సహాయ సహకారాల వల్ల ఈ దేవాలయం అంతా అభివృద్ధి చేస్తూ